రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో వివాహిత రాపోలు రమ్య బచ్చల రంగులలో కలిపే నైట్ ఆఫ్ కెమికల్ తాగి ఆత్మహత్య. ఆదివారం హైదరాబాద్ బంధువుల ఇంటికి ఫంక్షన్ కి వెళ్లగా అక్కడ బంధువులతో ఒకరిది బంగారు గొలుసు చోరీ జరగడంతో ఈమెపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారణలో భాగంగా ఎస్ఐ తిట్టడంతో పాటు ఏ పాపం తెలియని తనదైన దొంగతనం మోపడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డట్లు భర్త ఆరోపణ చేశారు. మృతురాలిది ప్రేమ వివాహం, తనకి 2 చిన్నపిల్లలు ఉన్నారు. రామన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి భర్త కేసు నమోదు చేసి మృతదేహాన్ని రామన్నపేట ఏరియా హాస్పిటల్ కు పోస్టుమార్టం కి తరలించారు. ఆత్మహత్యకు కారణమైన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ సైదులపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని కోరారు. లేని అభియోగం మోపినందుకే మనస్తాపానికి గురై చనిపోయడం జరిగింది సార్. మా వైఫ్ ఎవరు ఊహించలేదు ఇట్లా చేస్తుందని కూడా చాలా ధైర్యంగా మాట్లాడింది ఎస్ఐ గారు ముందర. ఎస్ఐ గారు కూడా అన్నారంట, ఈ మాట్లాడినప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కూడా మీరు అన్నారంట, చాలా నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇట్లా మాట్లాడినంట. ఎస్ఐ గారు కూడా ఆల్రెడీ అయిపోయింది అనే ఉద్దేశంలోనే ఉన్నారు. అయిపోయింది అసలు ఆ గోల్డ్ వాళ్ళు తెచ్చిరా తేలేదా తెలియదు, వాళ్ళు తెచ్చిరా తేలేదా తెలియదు. ఆ ఫంక్షన్లో వాళ్ళు వేసుకోలేదనంట అభియోగం మోపిరు నింద మోపడం వల్ల దాన్ని తీసుకోలేకపోయింది. స్పెషల్గా 10 మంది ఉంటే 10 మంది మీద పెట్టుంటే అది ఏమనిపించకపోవు, 10 మందిలో ఒక్కరుగా ఉండు. స్పెషల్గా మీ వైఫే తీసిందంట అని చెప్పి ఆ గోల్డ్ పోయిన అతను ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఇక పొద్దున మా మిస్సెస్ ఇలా వేసుకోవడం జరిగింది. ఎస్ఐ పేరు కే సైదులు, హయత్ నగర్ ఎస్ఐ. అంటే దుర్భాషలు ఏమన్నా మీ మిస్సెస్ని? నేను లేను సార్. మా మిస్సెస్ చెప్పింది ఏంటనంటే, ఈ రకంగా నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు, లాజిక్గా మాట్లాడుతున్నావు, నీ సంగతి ఏందో రేపు చూస్తా, మీరు రేపు రాపోర్రి అననే తీరుగా మాట్లాడిందంట సార్ గట్టిగా. ఆ విషయాలే తీసుకోలేదు.